యాక్చువల్లీ ఇప్పుడు మనకి పాలిటిక్స్ తీసుకున్నట్లయితే కన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి పాలిటిక్స్ కి వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పరా, ఎందుకు తన స్వభావం ఏంటి, జనాలకి ఏమైనా మంచి చేయగలదా లేదా? ఓకే, అసలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అసలు ఒక రోజంతా మాట్లాడచ్చు భయ్, అంత పెద్ద చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే పవర్ఫుల్ క్యారెక్టర్ భయ్య పవన్ కళ్యాణ్. అంటే యూనిక్ క్యారెక్టర్, అంటే చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్. రియల్ లైఫ్ లో మనం ఎప్పుడు రియల్ లైఫ్ లో చూస్తుంటాం సినిమాల్లో పవర్ఫుల్ హీరో క్యారెక్టర్స్ మన సినిమాల్లో చూడడం, కానీ రియల్ లైఫ్ లో చాలా తక్కువ మందిలో చూస్తాము. అంటే రియల్ లైఫ్ లో ఏ విధంగా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందో రియల్ లైఫ్ లో అంతకు మించిన రేంజ్ లో ఇచ్చి పడేస్తున్నాడు భయ్య పాలిటిక్స్ లో. అయితే ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎప్పుడైనా అంటే తమ్ముడు. అసలు నేను ఫస్ట్ సినిమానే చిరంజీవి తమ్ముడు ఇంట్రడ్యూస్ అయ్యాడని సినిమాకి వెళ్ళాను భయ్య. అంటే స్టోరీ పక్కన పెడితే అతని యాక్టింగ్ కానీ అతని డెడికేషన్ కానీ మెస్మరైజ్ చేసింది. తొలి ప్రేమ రాగానే అసలు నేనే కాదు భయ్, యూత్ మొత్తం, అంటే మన తెలుగు స్టేట్ లో యూత్ ఎంతమంది ఉన్నారో అందరూ పవన్ కళ్యాణ్కి పడిపోయారు భయ్. ఎవరైనా సినిమాకి వెళ్తే అమ్మాయిలు హీరోకి అమ్మాయిలు పడిపోవడం చూసారు, కానీ 100% అంటే ఆల్ ఇండియా హీరోస్ కూడా, టాలీవుడ్ హీరోస్ కూడా, అప్పట్లో టాలీవుడ్ ఉంది, ఆల్ ఇండియా హీరోస్ అనే పదం లేదు, ఆల్ టాలీవుడ్ హీరోస్ కూడా పవన్ కళ్యాణ్ యూత్ స్టైల్ ట్రెండ్ సెట్టింగ్ పడిపోయారు భయ్. అప్పట్లో అయితే అదొక ట్రెండ్ సెట్టర్. అంటే పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ సెట్టర్. అంత చిరంజీవినే ఇంతవరకు మనకు సినిమాలో టాప్ హీరో అని చెప్పుకునే వాళ్ళము. అంటే చిరంజీవికి మించిపోయిన రేంజ్ లో ఫాలోయింగ్ వచ్చేసింది భయ్, మామూలు ఫాలోయింగ్ కాదు. పవన్ కళ్యాణ్ అనే పేరు ఎక్కడ వినిపించినా సరే అక్కడ స్టేడియం దద్దరిల్లిపోతుంది, ఆడిటోరియం అద్దరిల్లిపోతుంది భయ్య. అంటే పవన్ కళ్యాణ్ లోనే పవర్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ కళ్యాణ్ అయ్యారు భయ్య. ఖుషి సినిమా ఒక చరిత్ర. అసలు ఖుషి తర్వాత మనోడు ఆకాశం రేంజ్ లో ఉన్నాడు. అంటే టాలీవుడ్ సినిమాలో సింహాసనాన్ని అధిష్ఠించారు. అది ఏంది యాక్షన్ మూవీ కాదు, డిఫరెంట్ సినిమా కాదు, రీమేక్ సినిమా, లవ్ స్టోరీతోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ చేశాడు భయ్య. ఖుషి సినిమా తర్వాత మన కెరీర్ పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా 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 తక్కువగా వచ్చిన సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోయాయి. అయినా అదే క్రేజ్ 10 సంవత్సరాలు సినిమాలు ఏమి చేయకపోయినా కానీ గబ్బర్ సింగ్ తో ఒక్కసారి అదే ఫ్యాన్ బైలింగ్. గబ్బర్ సింగ్ సినిమాలు, ఖుషి సినిమాలు ఏ విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో గబ్బర్ సింగ్ సినిమాకి వచ్చేటప్పుడు అదే ఫ్యాన్ ఎక్కడ ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అడిక్ట్ అయినారానికి, అది డ్రగ్స్ అడిక్ట్ అయితే భయ్య అక్కడి నుంచి బయట రావడం ఎవరి వల్ల కాదు. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే. తర్వాత